ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 48వ కీర్తన 14వ వచనాన్ని చదువుకుందాం. మరణము వరకు ఆయన మనలను నడిపించు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, కొన్నిసార్లు మన ప్రయాణానికి సంబంధించిన అన్ని వివరాలు స్పష్టంగా వ్రాసి ఇవ్వబడతాయి. ఖచ్చితంగా మనకు ఒక మార్గదర్శి ఉండాలి. ఎక్కడ ఏ దిశలో తిరగాలి, అక్కడ ఏం చేయాలి మొదలైన విషయాలు చక్కగా తెలియజేయబడతాయి. మనం కూడా ఆ వివరాలను జాగ్రత్తగా అనుసరించాలి అనుకుంటాం. అయితే ఏదో ఒక చోట మనకు రెండు దారులు కనబడితే ఏ దారిలో వెళ్ళాలో తెలియక అక్కడ తికమక పడి ఆగిపోతాం. అప్పుడు మనం మార్గదర్శి మీదనే ఆధారపడతాం కదా. ప్రయాణాలలో మనకి దారి చూపే మార్గదర్శిగా వ్యవహరించేటట్లు మన ప్రభువు తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి దిగి వచ్చారు. మనం నడవలసిన దారి అంతా ఆయనకి బాగా తెలుసు. ఆ దారిలో ఆయన మనకు ముందుగా వెళుతూ అడ్డు ఆటంకాలు తొలగిస్తారు. ప్రయాణపు గమ్యానికి ప్రశాంతంగా చేరుకునేలా సహాయం చేస్తారు. మనల్ని నడిపించటంలో ఏమాత్రం పొరపాటు చెయ్యని మంచి మార్గదర్శి ఆయన. కాబట్టి ఆయన తప్ప మరి ఎవరిని మనతో తీసుకుని వెళ్ళలేము, వెళ్ళకూడదు కూడా. మనం పూర్తిగా ఆయన నడిపింపులోనే కొనసాగుదాం. అలా చేస్తే మనం ఎప్పుడూ దారి తప్పిపోం. ఆయనే ప్రభువుగా చేసుకుందాం. మనల్ని నడిపించే మంచి నాయకుడు ఆయనలో మనకు దొరుకుతాడు. మనం ఆయన ఆజ్ఞలు పాటిస్తే జీవితపు నిజదారు నుండి ఎంత మాత్రమూ తొలగిపోం. అయితే మనం పూర్తిగా ఆయన మీద ఆనుకుని ఒక్కొక్క అడుగు వేస్తూ నడవడం అనేది ముందుగా మనం నేర్చుకోవాల్సిన విషయం. దీన్ని మర్చిపోకూడదు. ఆయన ఎన్నటన్నిటికీ మన దేవుడుగా ఉండి మార్గదర్శకత్వం వహించడం ఎప్పటికీ మానుకోడు. మరణము వరకు ఆయన మనల్ని నడిపించును. ఆ తర్వాత మనం ఆయనతో కలిసి నిత్యము నివసిస్తాం. ఇక మనకు అక్కడ ఇలాంటి దారులు గుండా ప్రయాణాలు చేయవలసిన అవసరం లేదు, ఉండదు. దేవుని నడుపుదల విషయమై మనకున్న వాగ్దానములు సంపూర్ణ జీవిత భద్రత ఉంటుంది. ఒకసారి యేసులో రక్షణ పొంది జీవితములో ఆఖరి గడియ వరకు ఆత్మ నడిపింపు, ఆ తర్వాత అంతులేని ఆశీర్వాదం మనకి వాగ్దానం చేయబడ్డాయి. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. అందును బట్టి మీకు వందనాలు. ప్రియుడా, మీరు మమ్మల్ని ఈ లోకములో మరణం తర్వాత కూడా మీరు మమ్మల్ని నడిపించే మంచి దేవుడుగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని మంచి మార్గములో నడిపించే మంచి కాపరి. అందును బట్టి మీకు వందనాలు. మేము ఆ విధంగా మీరు నడిపించినట్లుగా నడుస్తూ మేము తొందరపడి మా ఇష్టానుసారంగా నడవకుండా
మిమ్మల్ని కలిగి నడిచే బాధ్యత మీ పిల్లలైన వారందరికీ దయచేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. చిన్న బిడ్డల, యవనస్తుల చదువులు, ఆరోగ్యాల్లో సహాయం చేయండి. ఉద్యోగ ప్రయత్నాలలో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలు చేస్తుండగా ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహములు కాని వారికి అవ్వటానికి సహాయం చేయండి. గర్భఫలములు లేకున్న వారికి గర్భఫలములు అనుగ్రహించండి. గర్భఫలములు ఇచ్చిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లల అవసరతలు, సమస్యలు, బలహీనతలు వీటన్నిటి నుంచి విడిపించి మీ పిల్లలను మీరు అన్ని విషయాల్లో ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.